పెహల్గాం ఉగ్రదాడి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థానిక ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కమ్యూనికేట్ చేయడానికి చైనా యాప్లు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2020 గాల్వన్ ఘర్షణల అనంతరం ఆ చైనా యాప్లను భారతదేశంలో నిషేధించారు. పెహల్గాం దాడి జరిగిన రోజునే ఈ ప్రాంతంలో చైనా శాటిలైట్ ఫోన్ ఒకటి ఉన్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. ఉగ్రవాదులు ఉపయోగించిన చైనా యాప్ ఎన్క్రిప్ట్ చేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం లష్కర్ తోయిబా వంటి టెర్రర్ గ్రూపులు ఉపయోగించే కమ్యూనికేషన్ పరికరాలని ఎన్క్రిప్ట్ చేసినవే. వీటి ద్వారా పంపించే మెసేజ్లు లేదా సందేశాలను కేవలం పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారు మాత్రమే డీకోడ్ చేయగలరు. అలాగే స్టెగానోగ్రఫీ ద్వారా కూడా ఉగ్రవాదులు తమ కమ్యూనికేషన్ ను జరిపినట్లు ఎన్ఐఏ భావిస్తుంది. అంటే ఫోటోలు, వీడియోల రూపంలో ఉగ్రవాదులు తమ సమాచారాన్ని ఒకరికి ఒకరు పంపించుకున్నారు. ఈ సంకేతాలన్నీ బర్డ్స్ ట్రాన్స్మిటర్ల ద్వారా పనిచేస్తాయి. ఇతరులు గుర్తించడానికి వీలు లేకుండా మిల్లీ సెకండ్లలో డేటాను పంపుతాయి. వీటిలో రేడియో ఫ్రీక్వెన్సీలను వేగంగా మార్చే సౌలభ్యం కూడా ఉంటుంది. కాగా భారత్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పెహల్గాం ఉగ్రదాడి, భారత్ చేపడుతున్న చర్యలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఈ అంశంలో పాకిస్తాన్కు అండగా ఉంటామని చైనా స్పష్టం చేసింది. చైనా మిత్రదేశం, వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్తాన్ భద్రత గురించిన ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని, పాక్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడంలో అండగా ఉంటామంది. పహల్గాం దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలన్న పాక్ డిమాండ్కు మద్దతు ఇస్తామని తెలిపింది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ భారత్ కఠిన చర్యలు చేపట్టడంతో ఈ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉగ్రదాడి విషయంలో భారత్ చెబుతున్నది నిజమా అబద్ధమా తేల్చాలని, పహల్గాం ఉగ్రదాడి అంశంలో రష్యా, చైనా జోక్యం చేసుకోవాలని పాక్ కోరుతోంది. ఒక విచారణ బృందాన్ని నియమించి భారత్ మోదీ నిజం చెబుతున్నారా, అబద్ధం చెబుతున్నారా అన్న దానిపై దర్యాప్తు చేయాలంటోంది పాక్.